వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. నమస్తే, నేను మీ యశ్వంత్. ఈరోజు మనం నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయాన్ని చూద్దాం. హెడ్లైన్ చూస్తే, ఆఫ్టర్ మాథ్యూ వాన్ డైక్, అనదర్ యుఎస్ నేషనల్ విత్ అన్ అలిజిడ్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అరెస్టెడ్ నియర్ ద ఇండియన్ నేపాల్ బోర్డర్, హూ ఈజ్ జార్డన్ బ్రౌన్. ఇక్కడ విషయంలోకి వెళ్తే 11వ తారీఖు నాడు బ్రౌన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అలాగే పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతను చెప్తున్న వివరాల ప్రకారం ఇతను యుఎస్ఏ నేవీలా ఒక 4 సంవత్సరాల పాటు, అదేవిధంగా స్పెషల్ ఫోర్సెస్లా 2 సంవత్సరాల పాటు యుఎస్ఏ గవర్నమెంట్కి సేవలు అందించిండు. ఆ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రీసెంట్గా సుమారు 70 దేశాలు పర్యటిస్తున్నట్టు చెప్తున్నాడు. అయితే మాథ్యూకి ఈ జోర్డన్కి సంబంధాలు ఉన్నాయా అన్న యాంగిల్లా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అదేవిధంగా మన యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ డీప్ స్టేట్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాథ్యూ అనే వ్యక్తి బేసికల్గా ఒక ఫిలిం డైరెక్టర్ అండ్ ఒక కెమెరామ్యాన్, ఒక ట్రావెలర్. అలాంటి వ్యక్తి అమెరికా మద్దతుతోటి ఈరోజు ఇరాన్, ఇరాక్, లిబియా, మయన్మార్ లాంటి దేశాలల్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తీసుకొస్తేందుకు ఈరోజు ఎన్జిఓలకి, ఏవైతే నిషేధిత ఎన్జిఓలు ఉంటాయో ఆ ఎన్జిఓలకి మద్దతు తెలుపుతూ వాటికి మిలిటరీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ అమెరికా ఎక్కడైతే రెజ్యూమ్స్ చేంజ్ చేయాలనుకుంటుందో ఆ దేశాలలో ఇలాంటి వ్యక్తులు కుట్రలు పన్నడం. Baltimore resident Matthew Van Dyke is armed and fighting with rebels in Libya. చాలా కాలంగా అమెరికా అండ్ మిగిలిన కొన్ని దేశాలు ఏవైతే పవర్ఫుల్ నేషన్స్ ఉంటాయో ఇండియాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తీసుకురావాలని సర్వశక్తులు ఒడ్డించి పోరాడుతున్నాయి. దాంట్లో భాగమే జోర్డాన్ అయినా అలాగే మాథ్యూ అయినా ఇలాంటి వ్యక్తుల కుట్రలని అతి త్వరగా ఎన్ఐఏ పసిగట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చేపడుతుందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి లాస్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందనేది. ద యుఎస్ నేషనల్స్ అరెస్ట్ కేమ్ అడ్మిస్ట్ మౌంటింగ్ కన్సర్న్స్ ఓవర్ ఫారెన్ నేషనల్స్, ఎస్పెషల్లీ విత్ అన్ యుఎస్ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఎంటరింగ్ ఇండియా అండర్ unusual circumstances and indulging in suspicious activities. Jordan Brown arrest came just month after a US mercenary Matthew Van Dyke and 6 Ukrainian nationals were arrested by the NIA on 13th March. అంటే మాథ్యూని మార్చ్ 13వ తారీఖు నాడు ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తర్వాత 2 నెలలు తిరక్క ముందే జోర్డాన్ కేసు వెలుగులోకి రావడం ఇక్కడ నేషనల్ సెక్యూరిటీని థ్రెటన్ చేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ మాథ్యూ ఎవరైతే ఉన్నారో మయన్మార్ అండ్ ఇండియాలో విద్వేషాలు రెచ్చగొట్టి ఏవైతే నిషేధిత ఎన్జిఓలు ఉంటాయో వాటికి మిలిటరీ అసిస్టెన్స్ అండ్ ఫండ్ రైజింగ్ అండ్ మిలిటరీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఈ దేశంలో అల్లర్లు తీసుకురావాలని, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి మాథ్యూ. అదే కోవకు సంబంధించిన వ్యక్తా కాదా అన్న యాంగిల్లో ఈరోజు జోర్డన్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళొకసారి ఈ వార్తను విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. జై హింద్.